హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నంబర్ 57. దీక్ష టెన్షన్ పడుతూనే ఆ రిసార్ట్ లోపలికి వస్తుంటుంది. మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే సందీప్ పేరెంట్స్ కనిపిస్తారు. ఆ దంపతులిద్దరూ దీక్షని ఆశ్చర్యంగా చూసి ఇద్దరు మొహాలు చూసుకొని కాస్త ఇబ్బంది పడుతూ రామ్మ దీక్ష అంటూ రిసీవ్ చేసుకుంటారు. దీక్ష కూడా వాళ్ళని చూసి కాస్త నవ్వుతూ వాళ్ళ ఆహ్వానాన్ని స్వీకరిస్తుంది. దీక్ష లోపలికి రాగానే తనకి ఓ పక్కగా యష్ వాళ్ళు కనిపిస్తుంటారు. యష్, శృతి ఇద్దరూ కలిసి బర్త్‌డే బేబీని ముద్దు చేయటం దీక్ష చూస్తుంటుంది. ఆ పక్కనే దీక్షకి పద్దు, లల్లి వచ్చిన గెస్ట్‌లతో మాట్లాడుతూ కనిపిస్తుంటారు. వాళ్ళందరినీ చూస్తూ దీక్ష టెన్షన్‌తో అక్కడే నిలబడి ఉంటే, "లోపలికి వెళ్ళమ్మా" అని అంటుంది సందీప్ వాళ్ళ అమ్మగారు. సరే అన్నట్టుగా దీక్ష తల ఊపి లోపలికి వెళ్తుంటుంది. పాపని ఎత్తుకొని ఉన్న శృతి ముందుగా దీక్షని చూసి షాక్ అవుతుంది. ఆ షాక్‌తోనే పక్కన ఎవరితోనో మాట్లాడుతున్న యష్‌ని పిలిచి, "దీక్షని కూడా ఇన్వైట్ చేశారా యష్?" అని అడుగుతుంది. "తనని ఎందుకు ఇన్వైట్ చేస్తాము? లేదే" అని అంటూనే ఎదురుగా వస్తున్న దీక్షను చూసి యష్ కూడా షాక్ అవుతుంటాడు. లల్లి, పద్దు కూడా దీక్షను చూసి వాళ్ళు కూడా షాక్ అవుతుంటారు. పద్దు అంతే ఆశ్చర్యపోతూ పక్కనే ఉన్న యష్, శృతి దగ్గరకొచ్చి, "తనని ఎవరు ఇన్వైట్ చేశారు యష్?" అని అడుగుతుంది. "నాకు కూడా తెలియదమ్మా" అంటాడు యష్. లల్లి కూడా అక్కడికొచ్చి, "సందీప్ ఇన్వైట్ చేసి ఉంటాడమ్మా" అంటుంది వస్తున్న దీక్షని కోపంగా చూస్తూ. "అంటే తనని ఇన్వైట్ చేస్తున్నట్టుగా సందీప్ నీకు చెప్పలేదా లల్లి?" అని అడుగుతుంది శృతి. "చెప్పలేదు వదినా. ఆయనకి కొంచెం ఆ దీక్ష అంటే అభిమానం ఉంటుందిలే. ఆ అభిమానంతో పిలిచి ఉంటారు" అంటుంది లల్లి. అప్పుడే ప్రతాప్ గారు సందీప్ దీక్షని చూసి సంతోషపడుతూ ఎదురు వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు. అది చూసి పద్దు కోపగించుకుంటూ, "ఆయన గారే సందీప్‌తో ఇన్వైట్ చేయించి ఉంటారు" అంటుంది. "కావచ్చు" అంటుంది లల్లి. "తనని చూడగానే ఫంక్షన్‌లో ఉన్న హ్యాపీ మూడ్ అంతా పాడైంది ఆంటీ" అంటుంది శృతి దీక్షని కోపంగా చూస్తూ. "మాకు కూడా వదినా" అంటుంది లల్లి నిరాశ చెందుతూ. "రాను రాను మా నాన్నకు మతి లేకుండా పోతుంది" అంటాడు యష్ దీక్ష వైపు కోపంగా చూస్తూ. "మా పాపని చూద్దుగాని రా అక్క" అంటూ సందీప్ దీక్షని వాళ్ళ దగ్గరకు తీసుకొస్తాడు. పద్దు, లల్లి తన మీద నెగెటివ్ అభిప్రాయంతో ఉన్నారని తెలిసిన దీక్ష వారితో మాట్లాడలేక ఇబ్బందిగా చూస్తుంటుంది. తర్వాత యష్ని పక్కన నిలబడిన శృతిని కూడా చూస్తుంది. అసలే హ్యాండ్సమ్ అయిన యష్ పక్కన ఫంక్షన్‌లో ట్రెడిషనల్ డ్రెస్‌లో ఇంకా హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటాడు. గ్లామర్‌ని మెయింటైన్ చేస్తున్న శృతి కూడా యష్‌కి ఏమాత్రం తక్కువ కాకుండా మోడ్రన్ డ్రెస్‌లో అందంగా రెడీ అయి కనిపిస్తుంటుంది. ఇక పద్దు, లల్లి కూడా వాళ్ళ స్టేటస్‌కు తగ్గట్టుగా ఖరీదైన శారీలో ఉంటారు. వాళ్ళ అందరి మధ్యలో దీక్షనే కాస్త తక్కువగా అనిపిస్తుంటుంది. దీక్ష ఎప్పటిలాగానే యష్ వైపు ప్రేమగా చూస్తుంది. అప్పటికే యష్ తన వైపు కోపంగా చూస్తుంటాడు. దీక్ష ఆ కోపాన్ని చూడలేక వెంటనే తలదించుకుంటుంది. సందీప్ శృతి దగ్గర నుంచి పాపను కాస్త లాక్కున్నట్టుగా తీసుకొని దీక్షకి ఇస్తాడు. శృతి కాస్త కోపంగా సందీప్ వైపు చూస్తుంటుంది. దీక్ష పాపని ఎత్తుకొని చూస్తూ ముద్దాడుతుంటుంది. శృతికి అదంతా నచ్చనట్టుగా పద్దు, లల్లి వైపు చూస్తుంటుంది. పద్దు, లల్లి కూడా దీక్ష వైపు కోపంగా చూస్తుంటారు. కానీ పక్కనే ప్రతాప్ గారు ఉండడంతో భయంతో ఏమీ మాట్లాడలేకపోతున్నారని శృతికి అర్థమవుతుంది. దీక్ష పాపని ముద్దాడుతూ, "పాప నీలాగే ఉంది సందీప్" అని అంటుంది. ప్రతాప్ గారు నవ్వుతూ, "నువ్వు వస్తావో రావోనని భయపడుతున్నావమ్మా. చివరికి వచ్చావు. నిన్ను చూశాక తృప్తిగా ఉంది" అంటాడు తన తల నిమురుతూ. ప్రతాప్ గారు దీక్ష మీద చూపిస్తున్న అభిమానానికి వారి అందరి మొహాల్లో కోపంగా రంగులు మారుతుంటాయి. తర్వాత శృతి, యష్ వచ్చే సినిమా వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ మాట్లాడుతుంటారు. పద్దు, లల్లి కూడా వాళ్ళకు తెలిసిన అతిథులతో మాట్లాడుతుంటారు. పాపని ఎత్తుకున్న దీక్షతో సందీప్, ప్రతాప్ గారు ఉంటారు. కొద్దిసేపటికి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రతాప్ గారి స్నేహితులైన గిరిధర్ దంపతులు, రోహిత్ కూడా తన భార్యను తీసుకొని ఆ ఫంక్షన్‌కి వస్తాడు. వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా దీక్షతో క్లోజ్‌గా మాట్లాడుతుంటారు. శృతికి అది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. సందీప్, లల్లి పాపతో కలిసి స్టేజి మీదకి వెళ్తారు. దీక్ష రోహిత్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కూర్చొని ఫంక్షన్ చూస్తూ మాట్లాడుతుంటుంది. యష్ వాళ్ళ ఫ్యామిలీకి ఈ ఫంక్షన్‌లో వచ్చిన అతిథులందరికంటే నువ్వే స్పెషల్ దీక్ష అంటాడు రోహిత్.
దీక్ష ఆశ్చర్యపోతూ, ఇంతమందిలో నేనెలా స్పెషల్ అవుతాను అని అడుగుతుంది. దీక్షకి మరో పక్కన కూర్చున్న గిరిధర్ గారు మాట్లాడుతూ, మా ప్రతాప్‌కి నువ్వంటే చాలా ఇష్టం దీక్ష. అందుకే నువ్వు స్పెషల్ అని మా వాడు అంటున్నాడు అంటూ దీక్షతో ఆ కుటుంబ సభ్యులందరూ మాట్లాడుతుంటారు. కొద్దిసేపటికి కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. శృతి స్టేజీ మీద నిలబడి దీక్ష ముందు కావాలనే యష్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతుంటుంది. సినిమా పరిశ్రమలో వారిద్దరి గురించి అందరికీ తెలుసు కాబట్టి స్టేజీ మీద స్పెషల్ అట్రాక్టివ్‌గా ఇద్దరూ కనిపిస్తుంటారు. కానీ దీక్షకి అదంతా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కొద్దిసేపటికి వచ్చిన గెస్టులు పాపని, లల్లిని, సందీప్‌ని ఆశీర్వదించడానికి స్టేజీ మీదకి వెళ్తుంటారు. రోహిత్ తన భార్యను తీసుకొని స్టేజీ మీదకి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి యష్‌ని స్నేహితుడిగా హగ్ చేసుకొని శృతితో కూడా మాట కలిపి కిందికి వచ్చి "నువ్వు కూడా వెళ్ళు దీక్ష" అంటాడు. సరే అని అంటుంది. అప్పటికే యష్, శృతి కూడా చెరో పక్క నిలబడి అక్షింతలు పట్టుకొని పాపని ఆశీర్వదించడానికి రెడీగా ఉంటారు. దీక్ష వాళ్ళని చూస్తూనే కష్టంగా పైకి వెళ్తుంది. సందీప్‌కి భయపడి లల్లి కూడా దీక్షని ఏమీ అనలేక సైలెంట్‌గా ఉండిపోతుందని దీక్షకు అర్థమవుతుంటుంది. యష్, శృతి కలిసి అక్షింతలు వేద్దాం అనుకునే లోపు పక్క నుంచి వేరే గెస్టులు వచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడుతుంటారు. ఈలోపు శృతి పక్కన ఉన్న దీక్ష అక్షింతలు తీసుకొని వారి మీద వేస్తుండగా అదే టైంలో యష్ కూడా అక్షింతలు వేస్తుంటాడు. అలా అనుకోకుండా ఇద్దరు ఒకేసారి లల్లి, సందీప్ పాప తల మీద అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. అది చూసి శృతి షాక్ అవుతుంటుంది. ఇది కదా నేను కోరుకుంది అని అనుకుంటాడు సందీప్ మనసులో. లల్లి మాత్రం ఆశ్చర్యంగా చూస్తుంటుంది. కింద ఉండి చూస్తున్న ప్రతాప్ గారు మాత్రం ఆనందపడుతుంటారు. సందీప్ కింద ఉన్న ప్రతాప్ గారికి థంబ్ చూపిస్తాడు. అది చూసి ప్రతాప్ గారు కూడా నవ్వుతూ ఎవరూ గమనించకుండా థంబ్ చూపిస్తాడు. శృతి మాత్రం ఇంకా షాక్‌లోనే ఉండిపోతుంది. దీక్ష అక్షింతలు వేసి కిందికి వెళ్ళిపోతుంది. శృతి కోపంగా యష్ పక్కకి వెళ్ళి "ఏం చేశావు యష్" అని అడుగుతుంది. అనుకోకుండా జరిగిపోయింది శృతి. అటు పక్క నిలబడి అక్షింతలు వేస్తుంది నువ్వే అనుకున్నాను అంటాడు యష్ ఇబ్బంది పడుతూ. అలా చూసుకోకపోతే ఎలా అంటుంది కోపంగా. సారీ శృతి అంటాడు బాధగా చూస్తూ. యష్‌తో కలిసి అక్షింతలు వేసినందుకు దీక్ష మనసు మాత్రం కాస్త తృప్తిగా ఉంటుంది. దీక్ష కిందికొచ్చి బయటికి వెళ్ళబోతుండగా ప్రతాప్ గారు వచ్చి అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతాడు. ఇక వెళ్తాను మావయ్య గారు అంటుంది. అదేంటి భోజనం చేయకుండా ఎలా వెళ్తావు అని అడుగుతారు ప్రతాప్ గారు. వద్దులే మావయ్య గారు నేను రావడమే ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు. నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది. నాకు ఇష్టం ఉండే కదా అక్క నిన్ను ఇన్వైట్ చేసింది. భోజనం చేయకుండా వెళ్తే నేను ఊరుకోను అంటాడు సందీప్. నాకొద్దు సందీప్ నన్ను వెళ్ళనివ్వు అంటుంది దీక్ష. వీల్లేదంటే వీల్లేదు. మనమందరం కలిసి భోజనం చేయబోతున్నాం అంటాడు సందీప్. దీక్ష అలాగే మాట్లాడుతుంది. నువ్వు తనని తీసుకెళ్ళు సందీప్. నేను అందరిని తీసుకొని వస్తాను అంటాడు ప్రతాప్ గారు. అలాగే మావయ్య అంటాడు సందీప్. దీక్షకి అదంతా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కొద్దిసేపటికి దీక్షతో కలిసి యష్ తప్ప మిగతా కుటుంబ సభ్యుల అందరూ భోజనానికి కూర్చుంటారు. వాళ్ళ ఫ్యామిలీతో పాటే గిరిధర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా భోజనానికి కూర్చుంటారు. ప్రతాప్ గారి పక్కన కూర్చున్న దీక్షకి ఈ చివర ఒక చైర్ ఖాళీగా ఉంటుంది. యష్, శృతి చేతులు పట్టుకుని నవ్వుతూ మాట్లాడుతూ డిన్నర్ చేయడానికి అక్కడికి వచ్చేసరికి వాళ్ళతో పాటు కూర్చున్న దీక్షని చూసి మరొకసారి షాక్ అవుతుంటారు. శృతి కోపం తెచ్చుకుంటూ ఇదంతా కావాలని చేస్తున్నారని నీకు అనిపించడం లేదా యష్ అని అడుగుతుంది. ఎందుకు అనిపించడం లేదు? సందీప్ మా నాన్నగారు కావాలని చేస్తున్నారని నాకు కూడా అర్థమవుతుంది అంటాడు యష్. ఒరే యష్ భోజనం చేద్దు గాని దీక్ష పక్కకొచ్చి కూర్చో అంటాడు ప్రతాప్ గారు. నేను శృతి తర్వాత తింటాంలే నాన్న అంటాడు యష్. మర్యాదగా నేను చెప్పింది విని కూర్చో అని సీరియస్ అవుతాడు ప్రతాప్ గారు. ప్రతాప్ గారి కోపానికి పద్దు, లల్లి ఏమీ మాట్లాడలేక తలదించుకుంటారు. ప్లీజ్ నాన్న శృతి బాధపడుతుంది అంటాడు యష్. నేను లేస్తానులే మావయ్య మీరు కానివ్వండి అని దీక్ష లేచి వెళ్ళబోతుంటే ప్రతాప్ గారు దీక్ష చేయి పట్టుకుని ఆపి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు దీక్ష కూర్చో అని దీక్ష మీద కూడా సీరియస్ అవుతాడు. దాంతో దీక్ష వారి మాట కాదనలేక తిరిగి కూర్చుంటుంది. ఏమిట్రా ఇంకా చూస్తున్నావు వచ్చి కూర్చో అంటాడు ప్రతాప్ గారు శృతి వైపు కోపంగా చూస్తూ.
రా యష్, మీ నాన్నగారికి కోపం తెప్పించకుండా వచ్చి కూర్చో అంటాడు గిరిధర్ కూడా. దాంతో యష్ ఇక తప్పక శృతి చేయి వదిలి సారీ శృతి అంటాడు. వద్దు యష్, మనిద్దరం కలిసి తిందాము అంటుంది శృతి. ఇక్కడ నాన్న చేసే మొండితనం నేను చేస్తే ఫంక్షన్లో గొడవ అవుతుంది శృతి. అప్పుడు పోయేది మనిద్దరి పరువే. మీడియాలో ఇది కథనాలుగా వినిపిస్తారు. అవసరమా ఇదంతా? మనకి టైం వచ్చినప్పుడు మా నాన్నకి సందీప్కి ఎలా కౌంటర్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఈ ఒక్కసారికి వదిలే అని చెప్పి శృతిని బాధగా చూస్తూనే నిదానంగా దీక్ష దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. దీక్ష పక్కన యష్ని చూడగానే శృతికి కాలుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. యష్ దీక్ష పక్కన కూర్చొని తనని చూస్తాడు. దీక్ష భయంగా యష్ని చూస్తూ సారీ యష్ అంటుంది. యష్ ఏమీ మాట్లాడకుండా భోజనం చేస్తుంటాడు. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా భోజనం చేయమ్మా అంటాడు ప్రతాప్ గారు. ఇలా దీక్షకి రెండవసారి యష్తో కలిసి భోజనం చేసే అవకాశం దొరుకుతుంది. దూరం నుంచి వాళ్ళని చూస్తున్న శృతి ఇంకా మండిపోతూ ఇవాళ నా మీద నువ్వు గెలిచినట్టుగా ఉంది దీక్ష, చెప్తాను నీ సంగతి అని అనుకుంటుంది. అలా దీక్ష అందరితో కలిసి భోజనం చేయటం పూర్తి చేస్తుంది. కొద్దిసేపటికి అతిథులందరూ వెళ్ళిపోతారు. దీక్ష కూడా వెళ్ళిపోదామనుకునేసరికి శృతి కావాలని దీక్షకి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఏంటి శృతి అని అడుగుతుంది దీక్ష. ప్రతాప్ అంకుల్ అండ చూసుకునే కదా ఇలా చేయాలని వచ్చావు నువ్వు అని అడుగుతుంది. అదేమీ కాదు శృతి అని దీక్ష మాట్లాడబోతుండగా మాట్లాడవద్దు అన్నట్టుగా శృతి చెయ్యడ్డు పెట్టి ఈ ఫంక్షన్కి రావడానికి నీకు సిగ్గులేదా అని అడుగుతుంది కోపంగా చూస్తూ. ఆ మాటకి దీక్ష ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అప్పుడే యష్ కూడా అక్కడికి వస్తాడు. యష్ని నాకు దూరం చేయాలని చూస్తున్నావు కదా అని అడుగుతుంది శృతి. దూరం చేయాలని అనుకునే దాన్ని అయితే మీ నుంచి దూరంగా వచ్చే దానినే కాదు అంటుంది దీక్ష. సినిమా డైలాగ్స్ నేను చెప్పాలి కానీ నువ్వు కాదు. ఇలా ఎలా సిగ్గు విడిచి ఇక్కడికి వచ్చావో అర్థం కావడం లేదు అంటుంది శృతి కోపంగా చూస్తూ. మర్యాదగా మాట్లాడు శృతి. సిగ్గు అనే పదాన్ని ఇప్పటికే 2 సార్లు అన్నావు. ఓర్పుతో పడుతున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు అంటుంది దీక్ష కోపం తెచ్చుకుంటూ. యష్ మాత్రం మౌనంగా తన వైపు కోపంతో చూస్తుంటాడు. శృతి పొగరుగా నవ్వి ఉన్నమాట అంటే ఉలుకు ఎక్కువ అన్నట్టు నిజంగానే నీకు సిగ్గులేదు. అలా ఉన్నదానివే అయితే ఇష్టం లేని వ్యక్తి ముందు బట్టలిప్పి నగ్నంగా నిలబడే దానివే కాదు అంటుంది. ఆ మాటలు దీక్ష గుండెల్లో గుణపంలా గుచ్చుకున్నట్టుగా అనిపించి బాధగా ఇద్దరి వైపు చూస్తుంటుంది. యష్ ఏమీ మాట్లాడలేక మొహం పక్కకు తిప్పుకుంటాడు. శృతి ఇంకా రెచ్చిపోతూ ఆ క్షణాన యష్ నిన్ను కొన్ని మాటలు అన్నాడు గుర్తుందా? నీకంటే ఒళ్ళమ్ముకునే వాళ్ళు నయమని ఇప్పుడు అదే నిజమనిపిస్తుంది అని అంటుంది. అంతవరకు ఓపిక పట్టిన దీక్ష ఇక ఓపిక నశించి శృతి చెంపన గట్టిగా ఒకటి పీకుతుంది. ఆ సౌండ్ విని మిగతా కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వస్తుంటారు. జరిగిన దానికి యష్ షాకే చూస్తుంటాడు. దీక్ష కొట్టడం శృతి నిర్ఘాంతపోయి మంట మండుతున్న చెంప పట్టుకొని దీక్ష వైపు కోపంగా చూస్తూ నన్నే కొడతావా అని అడుగుతుంది. తన మాటలకి ఆవేశంలో ఉన్న దీక్ష ఇంకో చెంప మీద కూడా గట్టిగా కొడుతుంది. శృతికి ఈసారి నోట మాట కూడా రాలేక దీక్ష వైపు భయంగా చూస్తుంటుంది. జరుగుతుంది యష్ కుటుంబ సభ్యులతో పాటు గిరిధర్ ఫ్యామిలీ సభ్యులు కూడా విస్తుపోయి చూస్తుంటారు. యష్ ఆ షాకు నుంచి తేరుకొని శృతిని ఎందుకు కొట్టావు అని అడుగుతాడు కోపంగా చూస్తూ. నా వ్యక్తిత్వం గురించి కించపరిస్తే కొట్టడం కాదు చంపేస్తాను అంటూ దీక్ష కోపంగా ఒత్తి పలుకుతుంది. అందరి ముందు ఆ అవమానం తట్టుకోలేనట్టుగా శృతి చూస్తుంటుంది. దీక్ష తన వైపు ఆవేశంగా చూస్తూ చూడు శృతి, యష్ ముందు నేను ఆ విధంగా కనిపించినప్పుడు నేను యష్కి భార్య స్థానంలో ఉన్నాను. మరి నువ్వు యష్కి ఏ స్థానంలో ఉండి యష్తో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు? యష్తో కమిట్ అయ్యానని నా దగ్గరికి వచ్చి చెప్పావు కదా, ఏ స్థానంలో ఉండి యష్తో కమిట్ అయ్యావు అని అడుగుతుంది. శృతి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతుంది. సిగ్గు అనేది నాకు కాదు నీకు లేదు. యష్ అన్న మాటలు నీకు వర్తిస్తాయని గుర్తుపెట్టుకో అని అంటుంది. శృతికి అందరి ముందు చెంపదెబ్బే అవమానంగా అనిపిస్తుంటే ఆ మాటలు ఇంకా అవమానంగా అనిపిస్తుంటాయి. దీక్ష శృతితో పాటు యష్ని కూడా కోపంగా చూస్తూ మీరిద్దరూ బరి తెగించారు కదా అని అందరూ అలాగే ఉంటారనుకోకండి
అని అంటుంది ఇద్దరిని ఉద్దేశిస్తూ. యష్ని ఎప్పుడు చూసినా భయపడిపోయే దీక్ష ఇప్పుడు ధైర్యంగా మాట్లాడడం చూసి యష్ కూడా ఆశ్చర్యపోతుంటాడు. దీక్ష తన వైపు ఆవేశంగా చూస్తూ, నన్ను ఇంకా ఏ రకంగా అయినా సాధించాలనుకుంటే సాధించుకో శృతి. కానీ నా వ్యక్తిత్వం కించపరిచేటట్టుగా మాట్లాడితే మాత్రం ఇలా నా కోపానికి బలి కావాల్సొస్తుంది. ఇంకొకసారి 4 గోడల నడుమ మా ఇద్దరి మధ్య జరిగిన ఆ సంఘటన గురించి మాట్లాడావంటే నాలుక చీల్చేస్తాను అంటుంది చూపుడు వేలు చూపిస్తూ. దీక్షలో ఎప్పుడూ లేని ఆ తెగింపు చూస్తున్న శృతి కొయ్యబారిపోతుంది. జరిగిన పరిణామానికి పద్దు, లల్లి, సందీప్ ఆశ్చర్యంగా చూస్తుంటే ప్రతాప్ గారు సంతోషపడుతుంటారు. అప్పటి వరకు ఆ గొడవ చూస్తున్న శరత్ దగ్గరికొచ్చి, ఫంక్షన్ అయిపోయింది కదా దీక్ష, ఇక వెళ్దాంరా అంటాడు. దీక్ష శృతిని కోపంగా చూస్తూ శరత్తో బయటికి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్తున్న దీక్ష వైపు చూస్తుంటారు. దీక్ష కొట్టడం అవమానంగా భావిస్తున్న శృతి ఫ్లాట్కు వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. యష్ తన పక్కన కూర్చొని, ప్లీజ్ శృతి, తన గురించి నువ్వేడటం ఏంటి అంటూ ఓదారుస్తుంటాడు. నాకు ఇదంతా అవమానంగా అనిపిస్తుంది యష్. జరిగిన అవమానానికి దీక్షకి తగిన బుద్ధి చెప్పే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను అంటూ ఏడుస్తుంటుంది. దీక్ష నేను కొట్టడం నాకు కూడా అవమానంగానే ఉంది శృతి. తన మీద నేను కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను అంటాడు యష్. అది ఎలా యష్ అని అడుగుతుంది. మనమిద్దరం కలిసి ఇంకొక ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం కదా శృతి. దానికోసం కథ కూడా వెతుకుతున్నాం కదా. మన కథని సినిమాగా ఎందుకు తీయకూడదు అని అడుగుతాడు. ఇదే స్టోరీకి ప్లాట్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీ కామెంట్ చూస్తున్నాను, కానీ మీ కామెంట్స్కి నేను ఇప్పుడు ఏ సమాధానం చెప్పలేను.